హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. చూసారు కదండి, మా ఇంటికైతే అతిథులు వచ్చారు. మా చిన్నాన్న, మా తమ్ముళ్ళు, మా అన్న అన్నమాట. ఇదే ఫస్ట్ టైం రావడం అన్నమాట. మా అన్న, మా చిన్నాన్న వాళ్ళు. ఇంకా మా బాలాజీ అయితే వచ్చాడు, మీ అందరికీ తెలుసు. నందా కూడా మీ అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదంటే అది ఎప్పుడో ఒక్కసారి వచ్చినారండి. ఎందుకు రాలేదు అంటే నన్ను ఇచ్చిండే దూర బంధువులు కాబట్టి. ఇంకెవరు నేను తప్పితే ఇక్కడ రిలేషన్ ఎవ్వరు లేరు, అందుకే రారు. ఎవరైనా మన బంధువుల్లో ఇచ్చినంటే అందరూ వస్తా పోతా ఉండింటారు. అందుకోసమే నేనైతే నాటుకోడి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇప్పుడు నాటుకోడి పులుసు కోసం మంటి చెట్టు అయితే పెట్టాను. ఆయిల్ అయితే వేసుకుందాం. అటు పక్కన సంగటికి అయితే పెట్టేశానండి. వీళ్ళిద్దరూ కోడలు పిల్లలు. మీ పేర్లు చెప్పండి నాన్న. ఇప్పుడు సాసులు అయితే వేసుకుందాం. ఇప్పుడు సాసులు అయితే సిట్లిపోయాయండి. ఇందులోకి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుందాం, అంటే ఎర్రగడ్డల పేస్ట్. మీకు అందరికీ అర్థమయ్యేందుకు ఆనియన్, మా భాషలో ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను. పెద్ద గంట ఎత్తుకోనైనా. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే వేగిపోయింది. టమోటా పేస్ట్ అయితే వేసుకుందాం. ఈ గంటతో ఒక గంట అయితే వేసుకున్నానండి. ఇది కూడా బాగా వేగనిచ్చుకుందాం. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్లు 2 వేసుకున్నాను. ఎందుకంటే 2 కిలోలు నాటి కోడి అన్నమాట. బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందామండి. ఇది పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి. ఇది కూడా వేసి బాగా వేపుకుందాం. ఇప్పుడు నాటుకోడి మాంసాన్ని అయితే వేసుకుందాం. 2 కిలోల నాటుకోడి అండి. వేసి బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా అయితే కలుపుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఆడే ఉంది చూడన్న, పసుపు డబ్బా ఉంది చూడు. ఉప్పు అయితే వేసుకుందాం. పసుపు కూడా వేసి మూతైనా. మా రెడ్డమ్మ హెల్ప్ చేస్తుంది, తన్వి చూస్తుంది. తన్వితో పాటు మహిమ, గగన కూడా చూస్తూ ఉన్నారు. నేర్చుకుంటున్నారా వంట చేసేదే? నా వంటలు చూసి చేస్తారా మీరు? ఇప్పుడైతే మూసి పెట్టుకొని ఓ 10 మినిట్స్ ఉడికించుకుందామండి. నాటుకోడిలోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి ముక్కలు గట్టిపడతాయి. అప్పుడైతే మసాలా వేసుకుందాం. మూత అయితే పెట్టేసాను. ఆలోపు సంగటి అయితే కలికేసుకుందాము. ఇక్కడ సంగటి అయితే కలుపుతున్నాను. చికెన్ ఉడికేలోపు సంగటి. ఇటువైపు అయితే బాయిలర్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అందుకోసం పెనం పెట్టాను. నన్ను ఆయిల్ ఎత్తుకురా స్వామి. ఉండు. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్తో పాటు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామండి. నాన్న ఆ ప్లేట్ ఎత్తుకోపోయి. ఆయిల్ అయితే వేడైంది. ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఎర్రగడ్డలు పెట్టినానా, అట్లే పేస్ట్ అంతా ఎత్తుకురా పోయి. అది ఇది కూడా చేసుకుంటూ సంగటి అయితే చేసుకుంటా ఉండను. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందామండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. నాయన ఆకులు
ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందామండి. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి 1 కిలో చికెను ఫ్రై కోసం. బాయిలర్ చికెన్. అటు సైడ్ ఏమో నాటుకోడి ఉడుకుతూ ఉంది, ఇటు సైడ్ ఏమో బాయిలర్ చికెన్. ఈ పక్కనేమో ముద్దలు పడతా ఉన్నాను అన్నమాట నేను, సంగటి ముద్దలు. ఇప్పుడు ఉప్పు అయితే వేస్తుందండి అశ్విని, ఎందుకంటే నేను ముద్దలు పడతా ఉన్నాను. ఉప్పు అయితే వేసుకుందాం చికెన్ ఫ్రైకి. పసుపు అయితే వేసుకుంటామండి. ఇప్పుడు ఇట్లా ఆన్ చే మా మాంస రాటుకొచ్చేస్తుంది. ఏదో మైక్ ఇక్కడికి వచ్చి చెప్పు ఏం చేస్తాండా నేను. మహిమ ఏం చేస్తా? ఇప్పుడు ముద్దలైతే పట్టేశానండి సంగటి. ఇంకా అక్కడైతే బాయిలర్ కోడి ఫ్రై అవుతుంది. రానన్న మా కోడలి పిల్ల ఏమో చెప్తుందంటే రా బంగారు చెప్దువా. ఇతకరా రైట్ చెప్పునైనా చెప్పు, మాట్లాడు, నాకు చెప్పు పోనీ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మానస వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మానస వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్త ఛానల్కి సపోర్ట్ చేయండి. మా అత్త ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆడ చెప్పాలి అట్లని. ఎట్లా ఇప్పుడు చెప్పు, మా అత్త ఛానల్కి సపోర్ట్ చేయండి అని. మా అత్త ఛానల్కి సపోర్ట్ చేయండి. సూపర్ సూపర్. ఇప్పుడు చెప్పు బా, స్టార్ట్లోనే ఉందా. ఇప్పుడు ఏం చూపిలే కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా అయితే రిలీజ్ అయిపోయిందండి. ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాము. నువ్వు కూడా చెప్దు రాపా. కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కారంతో పాటు ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఎక్కువ మసాలాలు అయితే వద్దు. ఇప్పుడు అంతా కలిసేలాగైతే కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొక కోడలు చెప్తుందంట. ఇప్పుడు చెప్తున్నానా? అందరికీ నమస్కారం. మా అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం పెడితే కదా ఇట్లా. నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మా అత్త నాటుకొచ్చేస్తుంది. నువ్వు మాట్లాడతావు తన్వి మాట్లాడదా? ఏం సిగ్గా? ఎందుకు సిగ్గు? మా తన్వికి సిగ్గంట. ఇంకా గగన మహిమ అయితే బాగా ప్రిపేర్ అయ్యిండారు. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం. వేసుకొని నీళ్ళు అయితే పోసుకుందాం. బాగా కలిపి మూత అయితే పెట్టి ఇంకాసేపు అయితే ఉడికించుకుందామండి. నీళ్ళు అయితే పోసుకున్నాను. మూత పెట్టి అయితే 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఫ్రై చూస్తాం ఏమైందో. ఫ్రై ఏం లేదు, మసాలాలు వేసేసి కలిపేస్తే సరిపోతుంది. గరం మసాలా 1 టేబుల్ స్పూను, కారం 1/2 టేబుల్ స్పూను. ఎండాకాలం కదండి, కారాలు అయితే ఎక్కువ తినట్లేదు. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను. అప్పుడే టమోటా పేస్ట్ వేయడం మర్చిపోయాను, మీకు వీడియోలో చూపించలేదు కానీ ఇంకా ఒక పేస్ట్ కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ దీనిలో. ఇది కూడా వేసి అయితే వేపుకుందాం. ఇప్పుడు
చికెన్ మసాలా కాస్త వేసుకుందామండి. ఫైనల్గా కొత్తిమీర కాస్త చల్లుకొని చూడండి, అట్లా అట్లా కలుపుకొని దించేసుకోవాలి. దించేసుకొని ఈ పొయ్యితో ఇంకా కొంచెం పని ఉంది. నాటుకోడి ఫ్రై కూడా చేస్తాను, పెనమెత్తుకొచ్చేస్తానండి దానికోసం. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము. దీన్ని అయితే దించేసుకుందామండి. ఆయిల్ అయితే వేడైంది. ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నామండి, ఆనియన్ పేస్ట్. అన్నిటికీ నేను ఒకేసారి అయితే మసాలా రుబ్బేసాను. ఆనియన్ పేస్ట్ని అయితే బాగా వేపుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుందాం. వేసి పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. అందులో టమోటా పేస్ట్ కూడా వేసి పుదీనా కొత్తిమీర కూడా పేస్ట్ చేసుకున్నానండి, అది కూడా వేసి బాగా వేపుకుందాం. హలో మాన్సత్తాం. ఇప్పుడైతే 1 కిలో నాటుకోడి మాంసం అయితే దీంట్లోకి వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పుతో పాటు పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నాటుకోడి పులుసుని ఒకసారి మూత తీసి చూస్తాము. ఉడుకుతా ఉంది, ఇంకా ఉడకాలండి. ఇది ఇలాగే ఉడకని. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. నాటుకోడి పులుసు అయితే దగ్గర పడింది. పిల్లలు నవ్వుతూ ఉన్నారు, అది సౌండ్. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుందాం. ఇడుండారు, తింటా ఉండారు. అనుబట్లు కూర్చుంటే. ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. పక్కన చికెన్లోకి కారంతో పాటు ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకుందాం. ఇట్లా నీకు ఇప్పుడు మరీ ఎక్కువ కాకుండా కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం దీంట్లో. నాటుకోడి కాబట్టి బాగా ఉడకాలి. చిన్న ఇంకా పూర్తి వంట అయిందైతే చూపించలేదండి, వీడియో తీయలేదు. నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై, అన్నం, రసం, సంగటి అయితే చేశాను. అందరినీ ఇలా బయటే కూర్చోమని అయితే అన్నం పెట్టేశాను. ఎండాకాలం ఉడుకు కదండి, ఇట్లా బయటే చాలా బాగుంటుంది. విపరీతమైన ఎండలైతే కాస్తున్నాయి. ఇంట్లో కన్నా ఇలా బయట కూర్చొని తింటే మంచి గాలి, స్వచ్ఛమైన గాలి అయితే వస్తుంది. మేము ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇలా బయటే కూర్చొని తింటాము. సంగటికి కావాల్సిన వాళ్ళు సంగటి, అన్నం కావాల్సిన వాళ్ళు అన్నము, ఇలా అయితే అందరికీ పెట్టేశాను. అందరూ తిన్నారు. అంతలోనే మా నాగేంద్ర, ద్రాక్షాయిని, గిరి పిల్లోళ్ళు అందరూ అయితే వచ్చారండి. ఈ పక్కన కూర్చోన్నది మా తమ్ముడు బిడ్డలన్నమాట. ఇంగిటి పక్క కూర్చోన్నది మా తమ్ముడు, మా ద్రాక్షాయిని అయితే నాన్ వెజ్ తినలేదు. వెజ్ తినే వాళ్ళ కోసం అయితే ఇంకా అప్పలము, వడ అన్నీ అయితే చేశాను. వీళ్ళు ముగ్గురు అయితే వెజ్ ఫుడ్ తింటున్నారు. నాన్ వెజ్ అయితే తినరు అని కాదు, ప్రస్తుతానికి తినరు, మళ్ళీ తింటారు. వాళ్ళు సత్యనారాయణ పూజ చేశారు కదండి గృహప్రవేశంలో,
48 రోజులు తినకూడదనేసి అయితే తినలేదు. ఇంకా మా ఇంటికి వచ్చిన అతిథులకు మేమిచ్చిన ఆతిథ్యం ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి.